హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి స్టడీ ప్లాన్, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి కదండి. అది ఎలా ఉండాలి? నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ మొన్న ఎప్పుడు మార్చ్ 16th టు మార్చ్ 27th వరకు జరిగాయి. ఆల్రెడీ అవి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మార్చ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది రిమైనింగ్ ఉంది కదా. అది నెక్స్ట్ మే జూన్లో ఉండొచ్చండి, ఉండే ఛాన్సెస్ ఉంది. మే జూన్లోనే ఉంటుంది మ్యాక్సిమం. సో దానికి స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఈజీగా మంచి స్కోర్ గెయిన్ చేయొచ్చు. లాస్ట్ టైం చూసినట్టయితే 78 కట్ ఆఫ్ పెట్టారండి. 100 మార్క్స్కి అండర్ గ్రాడ్యుయేట్ స్కోరు 78 ప్లస్ కట్ ఆఫ్ పెట్టారు. సో ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ ప్రకారం అయితే కంపల్సరీ 80 ప్లస్ ఉంటేనే కట్ ఆఫ్ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికోసం మనం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి అంటే బిఫోర్ ఎగ్జామే ఒక 1 month ముందు టెన్షన్ పడకుండా, ఒక 15 days ముందు అలాగ ప్లాన్ చేయకుండా 2 months దాదాపు ఎంత మే టు జూన్ అంటే మ్యాక్సిమం మేలో కానీ జూన్లో కానీ ఉండొచ్చు. సో ఒక ప్లానింగ్ అనేది ఉంటే ఏంటంటే వర్క్ టు వర్క్ అంటే డేలో ఇన్ అవర్స్ ఇది ఏదో ఒక టెస్ట్ రాసి అది పక్కకు పడేసి అనాలిసిస్ చేసి మళ్ళీ అనాలిసిస్ చేయకుండా అయ్యో ఈ సబ్జెక్ట్ చూడలేదు అని అదో టెస్ట్ రాసి మళ్ళీ అది పక్కన పడేసి అనాలిసిస్ చేయకుండా అలా కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఈజీగా మంచి స్కోర్ తీసుకురాగలం అనేది చూద్దాం. ఇందులో చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టడీ ప్లాన్ క్రాష్ స్ట్రాటజీ డైలీ టైం స్ప్లిట్ 5 to 6 hours. కంపల్సరీగా 5 నుండి 6 గంటల టైం అయితే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 1.5 hours. ఇక్కడ జనరల్ అవేర్నెస్కి చూసినట్టయితే 1.5 hours అంటే 1.5 hours ఎందుకు పెట్టుకున్నామంటే కంపల్సరీ జీకే నుండి మనకు 40 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 100 మార్క్స్ అయితే కంపల్సరీ 40 క్వశ్చన్స్ జీకే నుండి మనకు 40 జీకే నుండి 30 మ్యాథమెటిక్స్ నుండి రీజనింగ్ నుండి 30 వస్తాయి. టోటల్ 100 మార్క్స్. ఇందులో కరెంట్ అఫైర్స్ నుండి కంపల్సరీ తప్పకుండా 10 మార్క్స్ 9 to 10 8 to 10 మధ్యలో కంపల్సరీ ఉంటాయండి. సో కంపల్సరీ 1.5 hourలో 1 అవర్ జనరల్ అవేర్నెస్ రివిజన్ చేసుకోండి. అంటే టెస్ట్ సిరీస్లు ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ½ an hour ఏం చేయాలి అంటే తప్పకుండా కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 2 hours. మ్యాథమెటిక్స్ 2 hours ఎందుకని, ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్లో ఒక 1 hour టెస్ట్ రాసుకోండి. ఆ తర్వాత ఒక ½ an hour అనాలిసిస్ చేసుకొని ఒక ½ an hour ఫార్ములాస్ రివిజన్ చేసుకున్నారనుకోండి, ఈజీగా మీకు మోడల్ మాత్రమే ఇస్తారు. క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్ మాత్రమే ఇస్తారు, అంతేగాని అన్ని యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ మాత్రం ఇవ్వరుగా. టెస్ట్ సిరీస్లు ఫాలో అయినంత మాత్రాన మోడల్ ఇస్తారు, నెంబర్స్ చేంజ్ చేస్తారు. సో ఏం చేయాలి, మ్యాథమెటిక్స్లో ఒక ఫస్ట్ ½ an hour 2 hours ఇప్పుడు పెట్టుకున్నామంటే ఫస్ట్ ½ an hour ఫార్ములాస్ రివిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 hourలో ఒక టెస్ట్ రాసుకోవాలి. ఫినిష్ అయిన తర్వాత రిమైనింగ్ టైం ఏం చేయాలి, ఒక్కసారి అనాలిసిస్ చేసుకున్నారనుకోండి. అలాగా మ్యాథమెటిక్స్కి 2 hours. ఇందులో ఈ 3 partsలో రీజనింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఈజీగా ఉంటుంది కానీ 30కి 30 మార్క్స్ అయితే గెయిన్ చేయాలి కదా. సో 1.5 hours అంటే 1.5 hour కంపల్సరీ రీజనింగ్కి స్పెండ్ చేయాలండి. మోక్ ఆర్ రివిజన్ అంటే రివిజన్ మాత్రం 1 hour రివిజన్ చేయాలి కంపల్సరీ. రివిజన్ అనేది లేకపోతే మనం ఎంత చదివినా వేస్ట్. సో రివిజన్ అనేది కంపల్సరీ అవసరమే. నెక్స్ట్ phase 1లో చూసినట్టయితే కాన్సెప్ట్ ప్రాక్టీస్ డే 1 to 20. ఫస్ట్ డే నుండి 20 days వరకు ఏం చేయాలి, మ్యాథమెటిక్స్ నుండి డైలీ ఒక్కో టాపిక్ నుండి తీసుకోవాలి. ఒక్కో టాపిక్ నెంబర్ సిస్టమ్ నుండి ఒక టెస్ట్, రోజుకో టెస్ట్, సింప్లిఫికేషన్ ఒక రోజు, పర్సంటేజ్ ఒక రోజు, ఇలాగ తీసుకోవాలి. 20 to 30 క్వశ్చన్స్ మనం ఉన్న 2 hours లో ½ an hour
ఫార్ములాస్కి, ఇంకొక హాఫ్ అన్ అవర్ అనాలిసిస్కి, మధ్యలో 1 అవర్ ఉంటుందిగా, అది టాపిక్ వైజ్ తీసుకోవాలన్నమాట. నెంబర్ సిస్టమ్ ఒకరోజు, ప్రాబ్లమ్స్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. అలాగా వరుసగా ఎన్ని టాపిక్స్ ఉన్నాయో అన్ని చేయాలన్నమాట. నెక్స్ట్ రీజనింగ్ టాపిక్స్ కూడా సేమ్. డైలీ ఒక 25 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే హ్యాపీగా మనకు 30 అవుట్ ఆఫ్ 30 వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసినట్టయితే తప్పకుండా స్టాటిక్ జీకే నుండి రైల్వేస్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఫాలో అవ్వాలి. మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో డైలీ ఒక వీడియో, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కోసం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది, సబ్జెక్ట్ వీడియో. సో ఫాలో అవ్వండి తప్పకుండా. జనరల్ అవేర్నెస్ నుండి డైలీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్ అంటే ఇది ఏ మంత్? ఏప్రిల్ కదా. సో లాస్ట్ నవంబర్ నుండి అనుకోండి, నవంబర్ 2025 నుండి స్టార్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఫుల్గా చూసుకోండి. ఎప్పటి వరకు? ఏప్రిల్ మేలో ఉందనుకోండి ఎగ్జామ్, ఏప్రిల్ వరకు చూసుకోండి. ఒకవేళ జూన్లో ఉన్నట్టయితే మే వరకు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ రివైజ్, మేక్ షార్ట్ నోట్స్. ఒక నీట్గా ఒక చిన్నగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు? షార్ట్ కట్స్తో. ఫార్ములాస్ కానివ్వండి, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో అయితే ఫార్ములాస్, రీజనింగ్లో అయితే చిన్న చిన్న కాన్సెప్ట్స్ చిన్న ఉంటాయి అందులో, అవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్లో అయితే చిన్న షార్ట్ కట్స్తో చిన్న క్వశ్చన్స్ అలాగా షార్ట్ ఫామ్స్లో రాసుకుంటే ఈజీగా రివిజన్కి ఈజీగా ఉంటుంది. మీకు ఎగ్జామ్ ముందు టెన్షన్ పడకుండా ఉంటారు. ఫేజ్ 2 ప్రాక్టీస్ టెస్ట్, మోక్ టెస్ట్. డే 21 నుండి 35 డేస్ వరకు ఏం చేయాలంటే స్పీడ్ అండ్ ఎగ్జామ్ మైండ్ సెట్. మనము స్పీడ్గా రాయడం నేర్చుకోవాలి. తప్పకుండా ఒక మోక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. డైలీ కానివ్వండి, లేదు 2 డేస్కి ఒక మోక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మనకేంటి, మన పరిస్థితి ఏంటి అసలు అనేది తెలుస్తుంది అన్నమాట. మన సిచ్యువేషన్ ఏంటి, మనం కట్ ఆఫ్కు దగ్గర ఉన్నామా, దూరం ఉన్నామా, ఏంటి అనేది తెలుస్తుంది. దానివల్ల ఏంటి, మోక్ టెస్ట్ రాయడం వల్ల ఒకటి మనం బాగా వాటికి అలవాటు పడ్డాం అనుకోండి, ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. హ్యాపీగా వెళ్ళి డైలీ రాసిన దానిలాగానే రాయొచ్చు వెళ్ళి. ఇంకొకటి మోక్ టెస్ట్ ఎలా రాయాలంటే, ఇప్పుడు డైలీ కానివ్వండి, 2 డేస్ కానివ్వండి రాస్తాం కదా. మనకు త్రీ షిఫ్ట్స్ ఉంటాయి. ఈరోజు 2 డేస్కి ఒకసారి ఒక షిఫ్ట్ రాసాం, మార్నింగ్ షిఫ్ట్. మనకు షిఫ్ట్స్ టైమింగ్స్ అయితే ఐడియా ఉంటుంది కదా. అలాగా ఇంకో 2 డేస్లో ఒక డేలో ఏది ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రాయాలి, నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ రాయాలి. అలాగా అన్ని షిఫ్ట్లలోనూ టైమింగ్ అనేది అలా రాస్తూ ఉంటే ఏంటంటే మనం అన్ని టైమింగ్స్ అలవాటు అయిపోతాయి. అలవాటు పడడం వల్ల మనం ఈజీగా ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు మన మైండ్ అనేది ఏ షిఫ్ట్కైనా ఓకే అన్నట్టుగా వెళ్ళి హ్యాపీగా రాసుకోగలం, ఏ టెన్షన్ లేకుండా. ఫేజ్ 3 ఫైనల్ రివిజన్ ఎలాగా? లాస్ట్ 10 డేస్లో ఏంటి, ఓన్లీ మాక్ టెస్ట్లు రాయడం, అనాలిసిస్ చేయడం, ఇదే పని. రివైజ్, ఒక మోక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం, అనాలిసిస్ చేయడం, నెక్స్ట్ ఫార్ములాస్ చదువుకోవడం, షార్ట్ ట్రిక్స్ చూసుకోవడం, జీకే నోట్స్ ప్రిపేర్ చేసింది చూసుకోవడం, ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ స్మార్ట్ వీక్లీ ప్లాన్ ఎలా ఉంటుంది? బేసిక్స్, టాపిక్ వైజ్ ప్రాక్టీస్. వీక్ 3 to 4 మిక్స్డ్ క్వశ్చన్స్, సెక్షనల్ టెస్ట్లు రాయాలి. నెక్స్ట్ వీక్ 5+ అంటే 5 వీక్స్ తర్వాత ఫుల్ మోక్స్ రివిజన్. ఈ విధంగా స్ట్రాటజీ అనేది ఇలా ఉంటే స్కోర్ ఎలా ఉండాలి? తప్పకుండా జీకేలో 30+ ఉండాలండి 40కి, మ్యాథ్స్లో 25+ అంటే 30కి దగ్గరికి వెళ్ళాలి కంపల్సరీ. రీజనింగ్లో కూడా అంతే, 25+ 30కి దగ్గరికి వెళ్ళాలి. సేఫ్ స్కోర్ ఎంత? 75 to 85+ ఉంటేనే మనం హ్యాపీగా CBT2కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.